జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశతయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్య జామాతరం మునిం. స్వామి మణవాళ మామునిಗಳು అనుగ్రహించిన ఉపదేశర తిరుమాలయ దివ్య ప్రబంధంలో 10వ పాసురం. கார்த்திகையில் ரோஹிணி நாள் காண்மின் இன்னு காசினியீர் வாய்த்த புகழ்பாணர் வந்து உதிப்பால் ஆத்தியர்கள் அன்புடனேதான் அமலநாத பிரான் கத்ததற்பின் நன்குடனே కొండాడుం నాள். కాసినీర్, ఓ లోకులారా, ఇవాళ రోజు ఎంత మంచి రోజో తెలుసునా? పుగష్పాణర్ వందు దిప్పాల్, గొప్ప కీర్తి కలిగిన తిరుప్పాణాళ్వార్లు అవతరించిన రోజు ఇవాల్టి రోజు. ఎంత గొప్ప రోజు! ఏ నక్షత్రంలో అవతరించారు, ఏ మాసంలో అవతరించారు తిరుప్పాణాళ్వార్లు అంటే కార్తీక మాసంలో రోహిణీ నక్షత్రంలో అవతరించిన వారు మన తిరుప్పాణాళ్వార్లు. తిరుప్పాణాళ్వార్ల వైభవం 10వ పాసురంలో అనుగ్రహించటానికి కారణమేమిటి? వెనకటి పాసురాలలో తిరుమంగయాళ్వార్ల వైభవాన్ని అనుగ్రహించారు. 10వ పాసురంలో తిరుప్పాణాళ్వార్ల వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. ఎందుకనిలా అంటే కార్తీక మాసంలోనే తిరుమంగయాళ్వార్లు అవతరించారు. అదే కార్తీక మాసంలో రోహిణి నక్షత్రంలో అవతరించిన వారు తిరుప్పాణాళ్వార్లు, కృత్తికా నక్షత్రంలో అవతరించిన వారు తిరుమంగయాళ్వార్లు. అదే కార్తీక మాసంలో రోహిణి నక్షత్రంలో అవతరించిన వారు తిరుప్పాణాళ్వార్లు, కృత్తిక రోహిణి. కనుక కృత్తికా నక్షత్రంలో అవతరించిన తిరుమంగయాళ్వార్ల వైభవాన్ని అనుగ్రహించి వెంటనే రోహిణి నక్షత్రం కాబట్టి రోహిణి నక్షత్రంలో అవతరించిన తిరుప్పాణాళ్వార్ల వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు 10వ పాసురంలో. కార్తికయిల్ రోహిణి నాள் కాన్మిన్ ఇన్ను కాసినీర్. ఎంత గొప్ప నక్షత్రం తిరుప్పాణాళ్వార్లు అవతరించిన నక్షత్రం, ఎంత గొప్ప మాసం తిరుప్పాణాళ్వార్లు అవతరించిన కార్తీక మాసం. ఎంత గొప్పవారు, గొప్ప కీర్తి కలిగిన వారు తిరుప్పాణాళ్వార్లు. ఆతియర్గల్, ఆర్తి కలిగిన వాళ్ళందరూ కూడా ఇవాటి రోజును కీర్తిస్తూ ఉంటారు. తిరుప్పాణాళ్వార్లు అద్భుతమైన దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు, అమలనాది పిరాన్ అనే దివ్య ప్రబంధాన్ని. పెరియ పెరుమాళ్ ఆపాదమస్తకాన్ని వర్ణించారు అమలనాది పిరాన్ దివ్య ప్రబంధంలో. కాట్టవే కండ పాదకమలం నల్లాడై ఉంది తేట్టరు ఉదరబంధం తిరుమార్వు కంఠం సెవ్వాయ్ వాట్టమిల్ కణ్కళ్మేని మునియేరిత్తని పుగుందు పాట్టినాల్ కండువాజం పాణర్తాళ్ పరవినోమే. పెరుమాళ్ ఆపాదమస్తకాన్ని ఎలా అనుభవించాలి, ముందుగా ఏ అవయవాన్ని అనుభవించాలో అద్భుతంగా అమలనాది పిరాన్ దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. మొదటి పాసురంలో పాద కమలం పెరుమాళ యొక్క తిరువడిగళ్ల వైభవాన్ని, 2వ పాసురంలో నల్ ఆడై పెరుమాళు ధరించిన అద్భుతమైన దేదీప్యమైన భోగ్యమైన ఆ నల్లాడై పట్టు పీతాంబర వైభవాన్ని అనుగ్రహించారు 2వ పాసురంలో. 3వ పాసురంలో ఉంది పెరుమాళ నాభి సౌందర్యాన్ని, తేట్టరు ఉదరబంధం తర్వాత పాసురంలో ఉదరబంధ వైభవాన్ని, తర్వాత తిరుమార్వు వక్షస్థల వైభవాన్ని, కంఠం పెరుమాళ యొక్క అద్భుతమైన కంఠ సౌందర్యాన్ని, సెవ్వాయ్ అందమైన ఎర్రటి అధరాలను, నేత్రాలను, కిరీటాన్ని, మొత్తం ఆపాదమస్తకాన్ని ఇలా అద్భుతంగా అనుగ్రహించారు తిరుప్పాణాళ్వార్లు అమలనాది పిరాన్ దివ్య ప్రబంధంలో. అంత గొప్పగా అమలనాది పిరాన్ అనుగ్రహించిన తిరుప్పాణాళ్వార్లు అవతరించిన కార్తీక మాసాన్ని కొనియాడాలి, తిరు నక్షత్రం రోహిణి నక్షత్రాన్ని కీర్తించాలి. ఆర్తి కలిగిన వాళ్ళందరూ కూడా అమలనాది పిరాన్ దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన తిరుప్పాణాళ్వార్లు అవతరించిన ఆ రోజుని కూడా కొండాడుం నాళ్ కొనియాడతారు, కీర్తిస్తారు. కనుక ఓ లోకులారా గుర్తుపెట్టుకోండి అంటూ రోహిణి నక్షత్రం, కార్తీక మాసం, తిరుప్పాణాళ్వార్ల వైభవం, అమలనాది పిరాన్ వైభవాన్ని అద్భుతంగా మణవాళ మామునిகள் 10వ పాసురంలో అనుగ్రహించారు. ఇంకా రోహిణి నక్షత్రంలో ఎవరెవరు అవతరించారు? కృష్ణ అవతరిత తిరునక్షత్రమా ఇరుక్కుం. ఈ రోహిణి నక్షత్రంలోనే మన కృష్ణయ్య అవతరించాడు. కనుకనే మన తిరుప్పాణాళ్వార్లు కొండల్వన్ననే కోవలనాయ్ వెన్నయుండవాయన్ ఎన్ నుళ్ళం కవర్ந்தானை అండర్కోన్ అని అరంగన్యన్ నముదనై కండకన్గల్ మత్తొన్నినై కాణా అని చివరి పాసురంలో అనుగ్రహించారు అమలనాది పిరాన్ దివ్య ప్రబంధంలో. పెరియ పెరుమాళ్ ఎవరు అంటే శ్రీరంగం ఆస్థానంలో వెన్నను ఆరగించిన ఆ కన్నపిరానే మనల్ని అనుగ్రహించటానికిగా పెరియ పెరుమాళ్లుగా సైన తిరుక్కోలంలో వేంచేసి ఉన్నారు. ఆ రంగనాథుడు నా హృదయాన్ని అపహరించేడు అని అద్భుతంగా అనుగ్రహించారు చివరి పాసురంలో తిరుప్పాణాళ్వార్లు. ఆ కృష్ణయ్యే పెరియ పెరుమాళ్. అలాగే
చరమ శ్లోకార్థ ప్రకాశకరాన తిరుక్కోట్టియూర్ నంబియుం వయ్యాసి రోహిణీ నాల్. అలాగే ఇంకెవరు అవతరించారు ఆచార్యులలో రోహిణీ నక్షత్రంలో? చరమ శ్లోక అర్థాన్ని అద్భుతంగా ఎంబెరుమానార్లకు అనుగ్రహించిన తిరుక్కోట్టియూర్లో వేంచేసిన మన తిరుక్కోట్టియూర్ నంబిగారు అవతరించిన నక్షత్రము కూడా రోహిణీ నక్షత్రమే. కనుక రోహిణీ నక్షత్రంలో కన్నపిరాన్ అవతరించారు, ఆళ్వారాదులలో తిరుప్పాణాళ్వార్లు అవతరించారు. అలాగే ఆచార్య పురుషులలో మన తిరుక్కోట్టియూర్ నంబిగారు అవతరించింది రోహిణీ నక్షత్రమే. ముప్పురియుట్టీరే అంటారు మన పెద్దలు. ముగ్గురు పెరుమాళ్ళు, ఆళ్వార్లు, ఆచార్యులు అవతరించిన నక్షత్రం రోహిణీ నక్షత్రం. అలాగే ఇన్ను కాన్మిన్, ఓ లోకులారా మర్చిపోకండి, ఇన్ను కాన్మిన్ నేటి దినం, ఇవాల్టి రోజు ఎంత గొప్పదో తెలుసునా? ఆళ్వార్లు అవతరించిన రోజు ఇవాల్టి రోజు, గుర్తుపెట్టుకోండి అంటున్నారు స్వామి మణవాళ మామునిగల్. ఎది కశ్చిన్ ముముక్షు స్యాత్, బద్ధజీవులు ముముక్షువులు అయ్యి వైకుంఠానికి వెళ్ళి పెరుమాళని అనుభవించాలి అంటే ఆళ్వార్ల వైభవం తెలుసుకుని తీరాలి. ఆళ్వార్లు అవతరించిన నక్షత్ర మాస వైభవం, దివ్య ప్రబంధ వైభవం తెలుసుకునే తీరాలి. కనుక ఓ లోకులారా, పునరపి జననం పునరపి మరణం తిరిగి రాకుండా ఉండాలి అంటే ఆళ్వార్ల వైభవం తెలుసుకోండి. హాయిగా వైకుంఠానికి వెళ్ళి ముక్త పురుషుల గోష్ఠిలో, నిత్యసూరుల గోష్ఠిలో చేరి వైకుంఠ నాథుని అనుభవించాలి అని ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నక్షత్రాన్ని కీర్తించండి, ఈ రోజుని కీర్తించండి, గుర్తుపెట్టుకోండి అంటున్నారు స్వామి మణవాళ మామునిగల్. వాయిత పుగష్పాణర్ వందు దిప్పాల్, గొప్ప కీర్తి కలిగిన తిరుప్పాణాళ్వార్లు. ఎంత గొప్ప కీర్తి అంటే సహజ దాస్యత్తుకు అనుగుణమాన నైచ్యత్తై జన్మసిద్ధమాగా ఉడయరాగయ్యాలే. కొంచెం ఉత్తమமான జన్మలో పుడితే కొంచెం అహంకారం వస్తుంది. ఆ వర్ణానికి తగ్గట్టుగా, నైత్యానుసంధానానికి తగ్గట్టుగా పంచమ వర్ణంలో అవతరించిన వారు తిరుప్పాణాళ్వార్. సహజ దాస్యం కలిగిన వారు మన తిరుప్పాణాళ్వార్. లోకసారంగ మునులే తమ వీపున అలంకరించుకుని తిరుప్పాణాళ్వార్లని రంగనాథుడి దగ్గరికే తీసుకువెళ్లిన వారు లోకసారంగ మామునులు. బ్రాహ్మణ వర్ణంలో అవతరించిన వారు లోకసారంగ మామునులు. పంచమ వర్ణంలో అవతరించిన వారు తిరుప్పాణాళ్వార్లు. అయినా జ్ఞానాన్ని బట్టి కాని గౌరవం వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి కాదు అని అద్భుతంగా పంచమ వర్ణంలో మనల్ని ఉజ్జీవింపచేయటానికి గానే, నైత్యానుసంధాన వైభవాన్ని అనుగ్రహించటానికి గానే కార్తీక మాసంలో రోహిణీ నక్షత్రంలో అవతరించిన వారు తిరుప్పాణాళ్వార్లు. కనుక ఓ లోకులారా గుర్తుపెట్టుకోండి తిరుప్పాణాళ్వార్లని, తిరుప్పాణాళ్వార్లు అవతరించిన ఆ నక్షత్రాన్ని. పాణర్ వందు దిప్పాల్ ఏతత్ సామగాయన్నాస్తే ఎన్గిర ముక్తరు వృత్తియే ఇంగే పెరియ పెరుమాళ్ విషయత్తిలే ఏతత్ సామగాయన్నాస్తే. శ్రీవైకుంఠంలో ముక్త పురుషులంతా కూడా గానం చేస్తూ ఉంటారు వైకుంఠనాథుడికి. అలా ఆ గానాన్నే శ్రీవైకుంఠంలో వేంచేసి ఉండే ఒక మహానుభావులే భూలోకంలో ఉరయూర్ అనే దివ్యదేశంలో అవతరించి పదినమర్పాడియ పెరుమాళ్ రంగనాథుడి విషయంలో అద్భుతమైన గానాన్ని అనుగ్రహిస్తున్నారు తిరుప్పాణాళ్వార్లు. వందు ఉదిప్పాల్ ఇక్కడకు వేంచేశారు. ఎవరు? శ్రీవైకుంఠంలో వేంచేసి ఉండే ఒక మహానుభావులే మన కోసంగా, మనల్ని అనుగ్రహించటానికిగా తిరుప్పాణాళ్వార్లుగా అవతరించారు. కనుక ఓ లోకులారా నక్షత్రాన్ని, మాసాన్ని తిరుప్పాణాళ్వార్ల యందు ప్రావణ్యం కలిగి ఉండండి ఓ లోకులారా అని అద్భుతంగా మనకి ఉపదేశం చేస్తున్నారు తిరుప్పాణాళ్వార్లు. సీరియ నాన్మరై చెంపొరుల్ సెంతమిజాళలిత్త ఎన్గిరప్పడియే సకల వేద సంగ్రహమాయ్ அக்ஷரத்ரயாத்மகமான பிரணவத்தை அகார உகார மகாரங்களாலே மூதலிட்டு மூன்னு பாட்டினுடைய అడియిలే అరుళச் చేత పడియయ్యం. ఎంత అద్భుతంగా అనుగ్రహించారు అమలనాథ పిరాన్ దివ్య ప్రబంధాన్ని. అంటే అన్బుడనే అంటే
చాలా ప్రేమతో అమలనాది పిరాన్ అనే దివ్య ప్రబంధాన్ని, సీరియ నాన్మరై చెంపొరుల్ సంస్కృత వేదాన్నే ద్రావిడంలోకి అనుగ్రహించిన వారు తిరుప్పాణాళ్వార్లు. సకల వేద సంగ్రహం ఏమిటి అంటే అష్టాక్షరీ మంత్రం. అష్టాక్షరీ మంత్రంలో ప్రణవం అక్షరత్రయాత్మకమాన అకార ఉకార మకారం 3 అక్షరాలతో ఉన్న పదము ప్రణవం. అలాగే మన తిరుప్పాణాళ్వార్లు కూడా అమలనాది పిరాన్ దివ్య ప్రబంధంలో మొదటి పాసురంలో అమలన్ అకారము, రెండవ పాసురంలో ఉవంద ఉళ్ళత్తనాయ్ అని ఉకారము, మూడవ పాసురంలో మందిపాయ్ వడ వేంగడమామలై అని మకారముతో అద్భుతంగా ప్రణవంతోనే ప్రారంభించారు అమలనాది పిరాన్ దివ్య ప్రబంధాన్ని తిరుప్పాణాళ్వార్లు. కనుక ఓ లోకులారా, తిరుప్పాణాళ్వారు యందు ప్రావణ్యం కలిగి ఉండండి. వారు అవతరించిన నక్షత్రము, వారు అవతరించిన ఆ కార్తీక మాసము గుర్తుపెట్టుకోండి, కీర్తించవలసిన రోజు అని అద్భుతంగా మణవాళ మామునిగల్ 10వ పాసురాన్ని అనుగ్రహించారు. కార్తిగయిల్ ரோஹிணி நாள் காண்மின் இன்னு காசினியிர் வாயத்த புகழ் பாணர் வந்து உதிப்பால் ஆத்தியர்கள் அன்புடனேதான் அமலநாதி பிரான் கத்ததற்பின் நன்குடனே கொண்டாடும் நாள். மணவாள மாமுனிகள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஜெய் ஸ்ரீமன்னாராயண.